myself Shetty Anil Kumar. Hi brothers, this is Jai Sheikh. Hello everyone, I'm Satyavaru. Hey, this is Karthik. Hi, this is Anil Verma. Actually, our content is food is fantasy, and today we are discussing about the food we have in London. చెప్పబోతున్న విషయం ఏంటంటే ఫుడ్ ఫ్యాంటసీ. అంటే మేము లండన్లో తిన్నది, ఫ్లైట్లో తిన్నది, అక్కడక్కడ తిన్నది ఫుడ్ గురించి మేము డిస్కస్ చేయబోతున్నాము. ఒక్కొక్కరిలో ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదా, అలానే మా అభిప్రాయాలు మేము షేర్ చేస్తున్నాము. ఫస్ట్ మా అనిల్ అనేది స్టార్ట్ చేస్తాడు. ఓకే బ్రో, క్యారీ ఆన్. పేరు అనిల్ కుమార్. సో నిన్న మాకు కొంచెం డే ఫ్రీ ఉండడం వల్ల మేము ఈస్ట్ టైంలో ఉన్న వసంత్ విల్లాస్ అనే రెస్టారెంట్కి వెళ్ళాం. నేను కార్తీక్, సత్యవారం అని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మల్టిపుల్ ఆఫ్ ఫుడ్ ఆర్డర్ చేసాం. ఎందుకంటే మనకు అక్కడ హైదరాబాద్ మన ఇండియన్ ఫుడ్ కాబట్టి మనకు చాలామంది హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఉన్నారు. మనతో కూడా చాలా మూవ్ అయ్యారు. సో అక్కడ మేము మల్టిపుల్ ఆఫ్ ఫుడ్ ఆర్డర్ చేసాం. మనకి ఏదైతే హైదరాబాద్లో దొరుకుతుందో అదే ఫుడ్ ఇక్కడ మేము ఆర్డర్ చేసాం. సో మెయిన్గా మేము ఫస్ట్ ఆర్డర్ చేసింది ఏంటంటే వెజిటేబుల్ సూప్ అయితే ఇక నార్మల్గా మన ఇండియా ఫుడ్ కాబట్టి కొంచెం టేస్ట్ అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మేము వెజ్తో స్టార్ట్ చేసాం అక్కడ సూప్ వచ్చేసి. సో వెజ్ సూప్ కంప్లీట్ అయిన తర్వాత మేము తర్వాత ఫస్ట్ వెజ్ ఫస్ట్ సూప్ తీసుకుంటేనే మనకి ఎక్కువ తినగలం. సూప్ తాగుతానే కదా మనకి ఎక్కువ ఆకలి అయింది. సో ఎక్కువ గట్టి నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ సూప్స్ చాలా టైప్స్ ఉంటాయి. నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వెజ్ బిర్యానీ తిన్నా సొంతంగా నాకు అది హోమ్ ఫుడ్ లాగా అనిపించింది. కాకపోతే ఐ మిస్ ద హోమ్ లైక్ ఇంటి దగ్గర మనం హోటల్లో తిన్నది హోమ్ ఫుడ్ లాగా ఉండదు. అంటే ఎందుకంటే మనకు ఇక్కడ హైదరాబాద్ లో ఫీలింగ్ వచ్చింది కాబట్టి మనకు హోమ్ ఫుడ్ అని లైక్ హోమ్ కంట్రీ ఫుడ్ అట్లా ఫుడ్ అవి బాగుంటాయి. మంచిగా ట్రై అయ్యి వాళ్ళు చార్మినార్ బిర్యానీ అవైలబుల్ ఉంది హైదరాబాద్. అయితే మన ఇండియన్ టేస్ట్ మరి పర్టికులర్ గా సేమ్ అదే టేస్ట్ కాకుండా మన ఫుడ్ మళ్ళీ దట్టు మనకి అక్కడ ఏంటంటే స్టాఫ్ కూడా తెలుగు వాళ్ళు ఉండడం అదొకటి ప్లస్ పాయింట్. సో ఈజీగా మూవ్ అని అవ్వచ్చు, వాళ్ళతో కమ్యూనికేట్ చేయవచ్చు. సో మనకి ఏ డౌట్స్ ఉన్న వాళ్ళని అడగవచ్చు. సర్వీస్ కూడా బాగానే ఉంది వాళ్ళ దగ్గర వసంత్. మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ అలాంటి ఫుడ్ దొరకడానికి కష్టము. ఏదో ఒకటి దానికి కంపేర్ రిలేటెడ్ అన్న కొంచెం టేస్ట్ రిలేటెడ్ ఓకే. అయితే కూడా నేను మనం లండన్కి ట్రావెల్ చేసినప్పుడు ఫ్లైట్ ఎక్కిన తర్వాత నాకు మధ్యాహ్నం అయింది, ఆకలి ఇస్తూ ఉంది. ఆ టైంలో ఇంకా హీరో వస్తుంది ఉంటారు కదా, వాళ్ళు ఫుడ్ క్యారీ చేసుకుంటూ వచ్చారు. చికెన్ అంటే వెజ్ అడిగారు. నేను చికెన్ అంటే అలా ఉంటుందో లేదో మరి మస్తు అర్థమైంది. అంటే మనకి మ్యాటర్ తెలియదు కాబట్టి నేనేమన్నానంటే హలాల్ ఫుడ్ ఉందని అడిగాను. హలాల్ ఫుడ్ ఉందా అంటే వీ డోంట్ నో సర్ అబౌట్ దిస్ మ్యాటర్ సంథింగ్. వాళ్ళు ఇంగ్లీష్ ఏదో అన్నారు, మనకి ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు. సంథింగ్ అంటే నేను ఏం చేశానంటే ఓకే వెజిటేబుల్ బిర్యానీ సంథింగ్ చెప్పేవాళ్ళు. వెజిటేబుల్ అన్న మార్చి చెప్పగా అలిగిపోయింది, తీసుకొచ్చి చేతిలో పెట్టింది. సర్లే బాగుంది అది అనుకున్నప్పుడు తర్వాత బ్రెడ్ ఒకటి ఇచ్చారు. ఆ బ్రెడ్ ఇచ్చిన తర్వాత ఒక ఆమ్లెట్ లాంటిది ఇచ్చాడు. చాక్లెట్ నుంచి నేను అది చీజ్ అన్నమాట. నాకు తెలియదు, ఆ చాక్లెట్ వేసుకుని నోట్లో వేస్తున్నా. ఆ చీజ్ నోట్లో వేసుకున్న తర్వాత నోట్ మొత్తం చాలా భయం అయింది. ఏం చెప్తావు అంటే పక్కన అమ్మాయి ఇటేలో లేదు అటేలో లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. మరి ఇక మింగే చాలా ఏం చేస్తాం. ఇక తర్వాత ఒక 10 minutes తర్వాత కూల్ డ్రింక్ తీసుకొచ్చారు. ప్రొవైడ్ చేస్తారు ఫ్లైట్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. మనం పక్కన అమ్మాయిలు ఉన్నారు కదా, మళ్ళీ డిస్టర్బ్ ఇన్సెక్యూర్ గా ఫీల్ అయింది మన ఇంట్రోవర్ట్ కాబట్టి. మళ్ళీ వచ్చేటప్పుడు లండన్ దిగక ముందు అంతా కాదు ఏ రోస్టర్స్ బాగున్నారా ఉన్నారులే పూరీలు. అది ఒకటి తెలుగు, అదే తెలుగు, అది హిందీలో మాట్లాడుతుంది. కాయ కర్రోజు మన వల్ల కాదు, మనకు అంతగా డెవలప్ చేయాలి.
మన హిందీకి వాళ్ళ హిందీ చాలా డిఫరెంట్. చాలా డిఫరెంట్. నార్త్ ఇండియన్ హిందీకి మన ఇండియా ముస్లిం హిందీకి చాలా డిఫరెంట్ ఉంటుంది. సరే సరే ఏదో డబ్బులకి ఇంకో ఏదో వచ్చి అది ఏం చేయాలంటే ఎందుకంటే అర్థం కాలేదు నాకు. ఆ తర్వాత మీదికి నాకు ఫ్లైట్ దిగినప్పుడు అర్థమైంది ఎందుకన్నది. అది అలా డ్యూటీకి చెప్పడం. అనిల్ భయ్య నువ్వేం ఫుడ్ తిన్నావు భయ్య లండన్కి వచ్చిన తర్వాత? ఎక్కడ? ఓకే. అంటే లొకేషన్ ఎలా మనకి లైక్ మిర్చి లొకేషన్ ఎక్కడైనా సేమ్ టేస్ట్ వస్తుంది కదా మనకు బ్రాండ్ కాబట్టి. అంటే నేను ఎలా అడిగానంటే కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే రివ్యూస్ అనేది కొన్ని కాస్ట్ వేస్తున్నారు. అది కొన్ని సర్వీస్ చోట్ల అనేది లేదు. ఇప్పుడు కేఎఫ్సీ అని ఉంటే ఎక్కడైనా సేమ్ టేస్ట్ ఉంటుంది. సేమ్ టేస్ట్ ఒక్కరి మాట ఒకటి. ప్యాటర్న్ ఉంటుంది. ఓకే ఓకే. అంటే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ తినాలని ఎందుకు అనిపిస్తున్నాను? ఎవరైనా రెసిపీ చేస్తారా లేకపోతే మీకు అనిపిస్తుందా? ఓకే హిందీకి బాగా నచ్చిన అంటే స్పెషల్లీ దాంట్లో ఇప్పుడు మనం ఉన్నాము బ్రెడ్ ఆమ్లెట్ సంథింగ్ అట్లా అంటాం కదా. ఇలా దాంట్లో అది స్పెషల్ బోరో మార్కెట్ వెళ్ళినప్పుడు ఏది చూస్తే అది 5 అంటే లైక్ డిఫరెంట్ కంట్రీస్ ఫుడ్ మొత్తం డిఫరెంట్ కంట్రీస్ అక్కడికి డెజర్ట్ అయితే ఇంకా హెవెన్ అనమాట. ఇంకొన్ని కావాలంటే ప్రైస్ 8 pounds 10 అంటే like reasonable prices స్ట్రాబెర్రీకి చాక్లెట్ అది చాక్లెట్ చాలా అడ్రస్ ఎక్కడ సార్ చెప్తే మనం అదే చేసే వాళ్ళు కూడా అక్కడ లండన్ నుంచి లైక్ దాని కిందే లైక్ 5-8 minutes పోతుంది లండన్ నుంచి. ఒక 10 minutes చేసుకోండి మీరు. మేము 8 minutes అన్నారు 10 minutes చేసుకోండి. 2 minutes కలుపుకోండి. ఫోన్ పే చేసుకోండి. అంటే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే మీకు టైం కూడా తెలియదు కాబట్టి. సో మీరు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఒకటి మాట్లాడి తీసుకుంటే మీకు డిస్టెన్స్ కూడా టైం తెలియకుండా డైరెక్ట్ వెళ్ళిపోతారు. మీరు కూడా కొంచెం మీరు ఏ ఫుడ్ అయితే ట్రై చేశారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో మీరు కూడా కామెంట్స్కి వెళ్ళి ఇక్కడ ఏ ఫుడ్ అయితే అడ్రస్ కూడా పెట్టండి. మేము కూడా అడ్రస్